నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రియల్ టైమ్ గవర్నమెంట్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. టెక్నాలజీతో జీరో క్రైమ్ రేట్ సాధించాలని సూచన. అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి. విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం. మిషన్ గ్రీన్ వెండింగ్ జోన్ల ఏర్పాట్లపై సూచనలు స్వీకరించిన మేయర్, కమిషనర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ. సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా. టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ను ఓ మోడల్ రాష్ట్రంగా మార్చాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణ చేయాలన్నారు. దీంతోపాటు ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజ్ వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మిషన్ గ్రీన్ వెండింగ్ జోన్ల ఏర్పాట్లపై స్టేక్ హోల్డర్స్, వెండింగ్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ రవీంద్ర మాట్లాడుతూ రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగరంలో విస్తృతంగా మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టామని తెలిపారు. వార్డుల వారీగా కార్పొరేటర్ల ద్వారా మొక్కల పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే నగరంలో రోడ్లు, ట్రైన్లను ఆక్రమణ చేసుకుని ట్రాఫిక్, పారిశుద్ధ్యానికి ఆటంకంగా ఉన్న వీధి వ్యాపారులకు త్వరలో వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని, అనంతరం ఆయా ఆక్రమణను తొలగించే చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సీజన్లో దశలవారీగా 5 లక్షల మొక్కలను నాటి సంరక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా మొక్కలు నాటే ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం మిషన్ గ్రీన్ వెండింగ్ జోన్ల ఏర్పాటుపై స్టేక్ హోల్డర్స్, రేట్ పేయర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు సూచనలు, సలహాలు అందించారు. సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఇదే సీజన్కి గుంటూరు అంతా కూడా అది చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోబోతున్నాం. దీనిలో భాగంగా రేపు మన గౌరవ మేయర్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, తర్వాత కార్పొరేటర్స్ అందరితో కూడా రేపు మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఇది ప్లాంటేషన్ సంబంధించి, ఈ ప్లాంటేషన్లో కూడా ఎవెన్యూ ప్లాంటేషను, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషను ప్లస్ హోమ్ స్టేట్ ప్లాంటేషను, ఈ 3 రకాల ప్లాంటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నాం. దీంతో పాటు స్ట్రీట్ వెండర్స్, మన గుంటూరు పట్టణంలో చాలామంది స్ట్రీట్ వెండర్స్ మరి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో తెలియదు, బట్ అన్ఆర్గనైజ్డ్గా చాలా ట్రాఫిక్కి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉన్నారు. వీళ్ళందరినీ జెన్యూన్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి అనేక సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి ఆల్మోస్ట్ ప్రణాళిక ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఆకాంక్షిత జిల్లాలో బ్లాకుల్లో పథకాల అమలు తీరుపై త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల్లో సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో డబుల్ ఇంజిన్ సర్కార్ పలు పథకాలను, ప్రాజెక్టులను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో పేదరికం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ప్రాజెక్టులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులు మరియు P4 కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఈ యొక్క డాటా ద్వారా ఏదైతే మనము ప్రోగ్రెసివ్గా ముందుకి వెళ్తున్నామో ఆయా ప్రాంతాల్లో
ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలకు కూడా ఏ విధంగా పేదరికాన్ని ఎదుర్కొని వెనుకబాటుతనాన్ని ఎదుర్కొని వెనకబడినటువంటి దేశంలో వెనకబడినటువంటి ప్రాంతాలను కూడా ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం అనేటటువంటి దాని ద్వారా ఇతర ప్రాంతాల వారిని కూడా మోటివేట్ చేసేటటువంటి విధంగా ప్రపంచం మొత్తం కూడా వసుదై కుటుంబంగా ఉండేటటువంటి విధంగా స్ఫూర్తిని చాటం ఈ యొక్క అంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆకాంక్షిత జిల్లాలకి సంబంధించినటువంటి మూల ఉద్దేశాలు అయితే 5 కీలక అంశాలు సంబంధించి 49 సూచికలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సానుకూల ఫలితాల కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం గత ప్రభుత్వ పాలనలో సమన్వయంతో జరగలేదనేటటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చిలకలూరిపేట 21వ వార్డు కౌన్సిలర్ కనమర్లపూడి తిరుమల ఆధ్వర్యంలో వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సూపర్ 6 హామీలతో పాటు ప్రజలకు ఇవ్వని హామీల్ని కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. మునుముందు వారి సంతోషం కోసం ముఖ్యమంత్రి ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీనిలో భాగంగా పట్టణంలోని 21, 23, 24 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కాలువల్లో పూడికి తీయడాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారని ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. వర్షాకాలంలో ఎక్కడా రోడ్లపై వర్షపు నీరు నిలవకూడదని, మురుగునీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా డ్రైనేజీలు శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. దోపిడీదారుల్ని ప్రజలు దూరం పెట్టాలని, పనిచేసే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ప్రత్తిపాటి కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ కుటుంబ అవసరాల కోసం అరెకరం పొలాన్ని తాకట్టు పెట్టి 8 లక్షలు తీసుకున్నామని, తాకట్టు రిజిస్ట్రేషన్ అని చెప్పి కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తుళ్లూరు మండలం పెద్దపెరిమికి చెందిన జమాయమ్మ తెలిపారు. అయితే వడ్డీతో సహా చెల్లిద్దామని వెళ్తే పొలం ఇవ్వం, చేతనైంది చేసుకోండని బెదిరిస్తున్నారని న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. తన పేరుతో ఉన్న 45 సెంట్ల భూమికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి కొయ్యవారిపాలెంకు చెందిన రేణుకాదేవి, వీరయ్య ఆక్రమించుకున్నారని నాదండ్ల మండలం గణపవరానికి చెందిన షరీఫ్ ఫిర్యాదు చేశారు. బ్రతుకు తెరువు కోసం పక్క ఊరికి వెళితే తమ పొలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆయన చనిపోగానే ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించి ఆస్తి అమ్మే ప్రయత్నం చేస్తుందని చోడవరం గ్రామానికి చెందిన షేక్ షాహీనా ఫిర్యాదు చేశారు. తను పుట్టించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరారు. మా అమ్మగారు చనిపోతే మా నాన్న ఒక ఆమెని దగ్గర తీశారు. ఆస్తి మొత్తం ఆమలేదు రాపించుకొని మా అమ్మారావుకి కంప్లైంట్ పెట్టాం ఫ్యామిలీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని. కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాకు న్యాయం కావాలి, ఆమె ఫ్యామిలీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేపియాలి. నాన్నగారు చనిపోయిన తర్వాత దగ్గర తీసిన ఏం చేసిందంటే గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్లో, తూర్పు మండల ఎంఆర్ఓ ఆఫీస్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ అక్రమంగా పొంది ఆమెకు రావాల్సిన ఆస్తి మొత్తం, అసలు వారసులు అమ్మాయి అయితే ఆమెకు రావాల్సిన ఆస్తి మొత్తం ఆమె ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించి ఆమె పేరు మీద రాయించుకుంది. అది రద్దు చేయమని 8 నెలల క్రితం ఇక్కడ గ్రీవెన్స్లో అప్లై చేస్తే గుంటూరు తూర్పు తహసీల్దార్ గారు ఆ కార్యాలయం చుట్టూ తిరిగినా సరే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము కూన్లపల్లి గురించనే చిలకలూరుపేట వచ్చి నివాసం ఉంటున్నాం సార్. మేము అక్కడ ఊళ్ళో లేవని గ్రహించి ఆ గ్రామానికి చెందిన గండు రేణుకాదేవి, భర్త వీరయ్య, వాళ్ళ పిల్లలు, అనుచరులు వీళ్ళు దొంగగా కాగితాలు, వీళ్ళు నామాలు సృష్టించి ఈ పొలం మాదని మమ్మల్ని పొలం దగ్గర రానియకుండా భయభ్రాంతులను చేస్తున్నారండి. మేము పొలం వేస్తే అర్ధరాత్రులు అతను ఊళ్ళో ట్రాక్టర్లో తీసుకెళ్ళి దాన్ని విచక్షణారహితంగా దాన్ని దున్ని పాడు చేస్తున్నాడు పంటని. మాకు ఇద్దరి కాగితాలు పరీక్షించి ఎవరికి న్యాయం, మాకు న్యాయం చేయవలసింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి డబ్బులు కడదామని వెళ్ళామన్నమాట. వెళ్తే ఏమన్నారంటే ఇంకా పొలం పేరు పెట్టి దూషించడం, మీరు అది, మీరు ఇది, మీరు అని చెప్పి తెగ మాట్లాడారు. పెద్ద మనుషులు పిలిచి మాట్లాడారు. మాట్లాడితే ఏమైందంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇయ్యం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మేము ఇట్లా చేసాం, మా పొలం మొత్తం మా స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే స్వాధీనంలో ఏమని రాసుకున్నామంటే కట్టినప్పుడు ఇచ్చేటప్పుడు గడువు అగ్రిమెంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇవ్వము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటారు. ఇప్పుడు డబ్బులు
గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 1990వ దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో జరగడం వలన 1991 నుండి 2021 మధ్య అక్షరాస్యత 17% పెరిగిందని, నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోయే అక్షరాంధ్ర ఉద్యమం కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. వీరందరినీ అక్షరాస్యులుగా మార్చడానికి అక్షరాంధ్ర అనే ఉద్యమాన్ని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆగస్టు నెలలో ఆ ప్రయత్నం చేయబోతున్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం 23 జిల్లాల్లో జరిగింది. అదొక ప్రజా ఉద్యమంగా జరిగింది. మొత్తం కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని జిల్లా కలెక్టర్ల యొక్క అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగింది. దాని ఫలితంగా 17% అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే అక్షరాంధ్ర ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించాలని, కేవలం ఉద్యోగ బృందంతో మాత్రమే నిర్వహిస్తే సత్ఫలితాలు ఇవ్వదని జనచైతన్య వేదిక భావిస్తుంది. నేడు చార్టెడ్ అకౌంట్స్ కు ఎంతో డిమాండ్ ఉందని, విద్యార్థులు కామర్స్ కోర్సులో జాయిన్ అయ్యి తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ సూచించారు. జూలై 6వ తేదీన ప్రకటించిన సీఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో 10 ర్యాంకులు సాధించారని అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు. సీఏ ఫైనల్లో 5 ర్యాంకులు, సీఏ ఇంటర్లో 2 ర్యాంకులు, సీఏ ఫౌండేషన్లో 3 ర్యాంకులు సాధించారని చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను మాస్టర్ మైండ్స్ టీం అందరినీ అభినందించారు. సో 5 విద్యార్థులు మొదటి 50 ర్యాంకుల్లో నిలవడం జరిగిందంటే ఆల్ ఇండియా 23rd ర్యాంక్, 26th ర్యాంక్, 33rd, 41, 43 ఈ 5 ర్యాంకులు మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. తర్వాత సిఏ ఇంటర్ మొదటి 50 ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది. ఆ మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 15th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 29th ర్యాంక్ 15, 29 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అండ్ చివరిగా సిఏ ఫౌండేషన్ ఇవి కేవలం 20 ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారు. ఈ 20 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 16 ర్యాంక్, 16th ర్యాంక్, 17th ర్యాంక్ ఇద్దరికి వచ్చింది. అంటే ముగ్గురు, 16th ర్యాంక్ ఒకరికి అండ్ 17వ ర్యాంక్ ఇద్దరికి, మొత్తం 10 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పటిదాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ 100కి 100% నేను విద్యార్థులకే ఇస్తాను. సో కాకపోతే దీనికి సహకరించినటువంటి మా టీం మెంబర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కానీ, మా స్టాఫ్ కానీ, అలానే మా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా. 41వ డివిజన్లో 18 సంవత్సరాలుగా 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని పుచ్చలపల్లి సుందరయ్య నగర్ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. నగరపాలక సంస్థలోని 41వ డివిజన్లో సుమారు 18 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని పుచ్చలపల్లి సుందరయ్య నగర్కు చెందిన ఆది నికల్సన్ తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు మంజూరు చేస్తే అన్ని విధాలా ఉపయోగపడతాయని చెప్పారు. వెంటనే అధికారులు విచారించి నివాసముంటున్న వారందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ముత్యాలరావు, మురళీకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ బాబు, పద్మ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్లో సుందరయ్య కాలనీ నందు 18 సంవత్సరాల నుంచి మేము నివాసం ఉంటున్నాము. అనేక మంది పేదలు నివసిస్తున్నారు. కానీ పట్టాలు ఇంతవరకు మాకు మంజూరు చేయలేదు. ఎంఆర్ఓ కూడా వచ్చారు, వెరిఫికేషన్ చేశారు, ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని పోయారు. కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాల కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. పట్టాలు ఇస్తే ఏదైనా లోన్లు వస్తాయని పేదలు ఆశిస్తున్నారు. కాబట్టి మా కాలనీకి వెంటనే పట్టాలు ఇవ్వాలని మా కాలనీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులిచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జొన్నలగడ్డలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటే పక్క వ్యక్తి నామా శ్రీనివాసరావు పనులు చేసుకోనియకుండా బెదిరిస్తున్నారని కేతావత్ రామ్ నాయక్ ఫిర్యాదు చేశారు. వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్ రానియకుండా దూషిస్తున్నాడని న్యాయం చేయాలని కోరారు. అతని చేను పక్కన కౌలుకి వేస్తుంటే తాటరు ఇటు ఆడకు పోయిద్దిరా, తాటరు ఇటు తీసుకుని వెనక్కి వెళ్ళిపో అని చెప్పాడు. అతనితో గొడవ ఎందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాను సార్. వెనక్కి వచ్చి మళ్ళీ నా చేలో నుంచే సాలు తోలానని అటు పోయా. అయితే గొర్రె దింపుకొని పోవచ్చు,
ఎవరైనా కానీ ఒకళ్ళ చేలో నుంచి ఒకళ్ళు పోవాలి తప్పదు ఎండాకాలంలో. అలా పోయాను. మళ్ళీ ఆడికి వచ్చాడు సార్. ఇంకోసాటికి వచ్చి అనరాని మాటలని కులం పేరు చెప్పి నీచంగా తిట్టాడు సార్. అది నా బాధ. అందుకనే ఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్, కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ జరిగిద్దో జరగదో ఉప సర్పంచ్ కదా సార్, ఏడికి వచ్చాను సార్. ఉప సర్పంచ్ కదా, మరి అయిద్దో అవదని. నా స్థలం అమ్మట మా దాయాదులే పక్కన స్థలాలు. దాంట్లో నా ఎదురు మొక్కలు నాటారు 2 నా దాంట్లో. ఇది నా దాంట్లో నాటారా, చేసేది ఏముంది, కొట్టుకోండి అయ్యా అంటే కొట్టమంటారు. నన్ను కొట్టనీరంట, వాళ్ళు కొట్టరంట. నా స్థలం వచ్చి ఇప్పుడు చెట్టు వాలిందంటే ఏడదాకా వచ్చింది. చాలా దూరం నేను ఏం చేసుకోవాలి అట్లా. ఏదైనా గింజలు ఎండ పోసుకోవాలంటే ఉపయోగపడదు, మిరకాయల కాలం పోసుకోవాలంటే చెత్త పడిపోతుంది. చూడరా ఈ బాధ అంటే నువ్వు చేసుకునేది ఏం చేసుకో. మా పూర్వీకులు నీ పూర్వీకులు మా వాళ్ళు కొట్టుకున్నారా, ఇప్పుడు నేను నిన్ను కొట్టాలరా అంటాడు. గుంటూరు ఐఎన్పీఆర్లో డీడీగా అదనపు బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ పీఆర్ఓ శ్యామ్ను ఏపీయూడబ్ల్యూజే నేతలు దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. బ్రాడీపేటలోని ఐఎన్పీఆర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నేతలు పాల్గొన్నారు. డీడీగా పనిచేసిన రఫీ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో డివిజనల్ పీఆర్ఓగా శ్యామ్ పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ఏపీయూడబ్ల్యూజే నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నాయకులు ఆది గిరిధర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్ఎన్ మీరా, జిల్లా నాయకులు రాంబాబు, ఫణి, షరీఫ్, మొగలయ్య, కరీం, దశరథి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎంసీ పరిధిలో నల్లచెరువు రోడ్లోని అవుట్ఫాల్ డ్రైన్ పూడికతీత పనులు చేపట్టనున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. డ్రైన్లపై ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఇప్పటికే సచివాలయ కార్యదర్శుల ద్వారా సమాచారం ఇచ్చామని, తొలగించుకోకుంటే జీఎంసీ పట్టణ ప్రణాళిక సిబ్బంది వచ్చి తొలగిస్తారని తెలిపారు. ఇంజనీరింగ్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. ఎన్నో పోరాటాల ఫలితంగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచారని, ఇంజనీరింగ్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నేతలు అంజిబాబు, సురేష్ ఇతర నేతలతో కలిసి కార్పొరేషన్ వద్ద నిరసన చేశారు. పర్మనెంట్ కార్మికులు సరెండర్ లీవులకు సంబంధించి నిధులు ఇవ్వాలని అన్నారు. వాస్తవంగా గత సమ్మెకాలంలో పారిశుద్ధ్య కార్మికులకి మరి జీతాలు పెంపుదలు చేశారు తప్ప ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు. అందుకని వారికి వెంటనే జీతాలు పెంచాలని కోరుతా ఉన్నాం. వారికి సంబంధించి ఉద్యానవనానికి సంబంధించి పార్కులకు సంబంధించి మరి వారు చేసే పని పారిశుద్ధ్య పని లాంటిదే కాబట్టి మరి 6,000 రూపాయలు వాళ్ళకి పెంచాలని సమ్మెకాలంలో కూడా అడిగాం. మరి ఆలోచిస్తామని చెప్పారు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించి, వాటర్ వర్క్ సంబంధించి, వివిధ విభాగాలకు సంబంధించి కూడా జీతాలు పెంపుదల చేస్తూ ఉన్నారు. వారిని వెంటనే పెంచాలని ముందుగా కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరెండర్ లీవ్ సంబంధించి మరి వాళ్ళ లీవ్ను వాళ్ళు అమ్ముకున్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. గతంలో ఇచ్చిన సమ్మెకాల వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి మరి రెగ్యులర్ కార్మికులు ఇప్పటికే రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ స్థానంలో పిల్లలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరిగింది. ప్రతి సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పులి శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై పలువురు నగరవాసులు ఫిర్యాదులు చేశారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎంసీ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజతో కలిసి మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ 2.0 నిర్వహణపై విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 2.0ను ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నల్లచెరువు మెయిన్ రోడ్లోని అన్నా క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, క్యాంటీన్లలో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలని ఆదేశించారు.
పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జేకేసీ కళాశాల రోడ్లోని వివివి హెల్త్ హబ్ లో జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్ లో టి అరుణకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి డిఎస్డీఓ నరసింహారెడ్డి, ఏపీ పీపుల్ బాల్ సంఘం ప్రతినిధులు కె వేణుగోపాలరావు, న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.